ఎలక్ట్రాన్లు ఈ 6 ఎలక్ట్రాన్లను హ్యాండిల్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకోసం అంటే దానికి ఉన్న కెపాసిటీ వల్ల ఈ 6 ఎలక్ట్రాన్లను ప్రశాంతంగా పట్టుకోగలుగుతుంది, ఈ విధంగా ఉండగలుగుతుంది. కానీ మనం అడిషనల్గా ఇట్లా 4 ఎలక్ట్రాన్లను తీసుకొచ్చినప్పుడు మరి 4 ఎలక్ట్రాన్లను తీసుకొచ్చినప్పుడు ఇక్కడ ఉన్న కార్బన్ కేంద్రకం అనేది మొత్తం 10 ఎలక్ట్రాన్లను పట్టుకునే కెపాసిటీ, హోల్డ్ చేసే కెపాసిటీని కలిగి ఉండదు. అంటే 10 ఎలక్ట్రాన్లు దాని దగ్గర ఉంటే అది కేవలం 6ని మాత్రమే హ్యాండిల్ చేయగలదు, ఇంకా అడిషనల్గా వచ్చిన 4ని హ్యాండిల్ అనేది చేయలేదు. అందువల్ల కార్బన్ అనేది ఇక్కడ 4 ఎలక్ట్రాన్లను తీసుకోవడానికి అవకాశం అనేది లేదు. అంటే కార్బన్ స్థిరత్వాన్ని పొందడానికి 4 ఎలక్ట్రాన్లను తీసుకుంటుందా అంటే తీసుకోదండి. 4 ఎలక్ట్రాన్లను తీసుకుంటే అది పట్టుకొని ఉంచుకోవాలి, కానీ పట్టుకునే కెపాసిటీ లేదు. కావున ఎవరు ఇచ్చినా 4 ఎలక్ట్రాన్లను కార్బన్ తీసుకోదు. కార్బన్ వోంట్ గెయిన్ 4 ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ఎనీ వన్ ఆఫ్ ద ఆటమ్. రైట్ సార్. మరి ఇంకొక విషయం చూద్దాం. కార్బన్ +4 ఉందనుకుందాం, కార్బన్ +4 ఉందనుకుందాం. +4 అంటే ఏమవుతుంది? దీని దగ్గర ఉన్న 6 ఎలక్ట్రాన్ల నుంచి 4 మైనస్ చేస్తే మొత్తం 2 ఎలక్ట్రాన్లు అవుతుంది. 2 ఎలక్ట్రాన్స్ అంటే హీలియం ఎలక్ట్రాన్ విన్యాసాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. కేవలం 2 ఎలక్ట్రాన్ల నుండి హీలియం లెక్క ఎలక్ట్రాన్ విన్యాసం ఉంటే ఇది కూడా స్థిరత్వాన్ని పొందుతుంది. అంటే కార్బన్ నుంచి, ఇది కార్బన్ కేంద్రకం అనుకుంటే ఇది K షెల్ L షెల్. K షెల్లో 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి, L షెల్లో 4 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. మరి ఈ 4 ఎలక్ట్రాన్లను తీసివేయడం అనేది కావాలి. ఈ 4 ఎలక్ట్రాన్లను తీసేయాలంటే మనకు ఎనర్జీ అనేది కావాలి. అంటే మరి 4 ఎలక్ట్రాన్లను తీసివేయడానికి కావలసినంత ఎనర్జీ అనేది సాధ్యం కాదండి. ఏమంటున్నా, ఈ 4 ఎలక్ట్రాన్లను తీసేస్తే కార్బన్ స్టెబిలిటీని పొందుతుంది, కానీ ఆ 4 ఎలక్ట్రాన్లను తీయడానికి కావలసినంత ఎనర్జీ అనేది సాధ్యం కాదు. అందువల్ల కార్బన్ కూడా 4 ఎలక్ట్రాన్లను కోల్పోదు. ఇది స్థిరత్వాన్ని పొందడానికి ఉన్న 2 అవకాశాలు ఏంటి? అయితే ఎలక్ట్రాన్లను 4ని గ్రహించాలి, లేదా 4 ఎలక్ట్రాన్లను కోల్పోవాలి. 4 ఎలక్ట్రాన్లను గ్రహిస్తే 10 ఎలక్ట్రాన్లను దాని యొక్క కేంద్రకం హ్యాండిల్ చేయలేకపోతుంది. కావున అది 4 ఎలక్ట్రాన్లను తీసుకోవట్లేదు. ఒకవేళ అది 4 ఎలక్ట్రాన్లను కోల్పోతే కూడా స్థిరత్వాన్ని పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. కానీ అక్కడ ఆ 4 ఎలక్ట్రాన్లను బయటకు పంపడానికి కావలసిన ఎనర్జీ అనేది పాసిబుల్ కాదు. కావున ఇది 4 ఎలక్ట్రాన్లను కూడా కోల్పోదు. అంటే మొత్తం మీద మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? కార్బన్ ఎలక్ట్రాన్లను గ్రహించదు, కార్బన్ ఎలక్ట్రాన్లను కోల్పోదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సార్, మరి కార్బన్ ఎట్లా స్థిరత్వాన్ని పొందుతుంది? కార్బన్ స్థిరత్వాన్ని పొందాలంటే కంపల్సరిగా